ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, నాడీ వ్యవస్థ, ప్రాక్టీస్ బిట్స్. వార్తలను గ్రహించి వాటిని విశ్లేషించి సమన్వయపరిచే ముఖ్య కేంద్రము. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మెదడు. మెదడు అనేది వార్తలను గ్రహించి వాటిని విశ్లేషించి సమన్వయపరుస్తుంది. అదే కాకుండా కపాలము అనే అస్థినిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. ఈ మెదడును కప్పి 3 పొరలు కూడా ఉంటాయి. దాన్ని మెనింజెస్ పొరలు అని కూడా అంటాము. నెక్స్ట్, శరీరంలో టెలిఫోన్ వైర్ల వలె పనిచేసే నిర్మాణాలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నాడులు. నాడులు అనేవి శరీరంలో టెలిఫోన్ వైర్ల వలె పనిచేస్తాయి. నెక్స్ట్, నాడీ కణాలకు పోషకాలను అందజేసే కణాలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రక్త పరీక్షలు, మోనోసైట్స్, ఎరిథ్రోసైట్స్. ఈ 3 కూడా మనకి ఎర్ర రక్త కణాలకి సంబంధించినవి. ఎరిథ్రోసైట్స్ అనేవి ఎర్ర రక్త కణాలు, మోనోసైట్స్ అనేవి తెల్ల రక్త కణాలు. మనకు రక్త ఫలకికలు తెలుసు, అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడానికి రక్త ఫలకికలు యూజ్ అవుతాయి. ఇంక మిగిలినది ఏంటి? గ్లియల్ కణాలు. ఈ గ్లియల్ కణాలు ఏం చేస్తాయి? మనకి నాడీ కణాలకు పోషణ అందజేస్తాయి. కావున ఆన్సర్ సెకండ్ ఆప్షన్ గ్లియల్ కణాలు. నిశ్చల కణికలు గల కణాలు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇస్నోఫిల్స్ ఉన్నాయి, గ్లియల్ కణాలు, లింఫోసైట్స్, నాడీ కణం. అంటే ఇక్కడ ఏంటి? నిశ్చల కణికలు ఎందులో ఉంటాయి? నాడీ కణంలో ఉంటాయి. మనం నాడీ కణ నిర్మాణం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? ఒక వృక్షం మాదిరిగా ఉండి లోపల ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. దాంతోపాటు నిశ్చల కణికలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ భాగాలని డెండ్రైట్స్ అంటాము. ఈ చివర పొడుగ్గా ఉన్న భాగాన్ని తంత్రికాక్షం అంటాము. ఈ తంత్రికాక్షాన్ని ఆవరించి రణవీర కణుపులు కూడా ఉంటాయి. నెక్స్ట్, అంటే నిశ్చల కణికలు గల కణాలు ఏంటి? నిశ్చల కణికలు గల కణాలు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నాడీ కణము. నాడీ కణంలోని ఏ భాగాన్ని సామాన్యంగా నాడీ పోగు అంటాము? నాడీ కణంలో ఏ భాగాన్ని మనకి నాడీ పోగు అని అంటాము? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ యాక్సాన్. నాడీ కణంలో ఏ భాగాన్ని మనం సామాన్యంగా నాడీ పోగు అంటాం? యాక్సాన్. శాఖలతో కూడిన వృక్షం ఆకారంలో అమరి ఉన్న నాడీ కణ భాగాలు. ఆన్సర్ డెండ్రైట్స్. అంటే మనం నాడీ కణ నిర్మాణం చూసుకున్నట్లయితే ఈ నాడీ కణం ఎలా ఉంటుంది? శాఖల మాదిరిగా ఉండి ఇలా కొన్ని బయటికి పొడుచుకొని వచ్చినట్టు కనిపిస్తాయి. వీటినే మనం డెండ్రైట్స్ అంటాము. నెక్స్ట్, మెదడు లేక వెన్నుపాము నుండి నిర్వాహక అంగాలు. అంటే శరీర భాగాలకు సమాచారాన్ని, మెదడు లేక వెన్నుపాము నుండి నిర్వాహక అంగాలకి సమాచారాన్ని అందజేసే నాడులు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అపవాహి నాడులు. అపవాహి నాడులకి మరొక పేరు చాలక నాడులు అని కూడా అంటాము. నెక్స్ట్, పోలియో వంటి వ్యాధుల్లో వైరస్చే నశింపబడే కణాలు. అంటే మనకి పోలియో వంటి వ్యాధుల్లో వైరస్తో నిర్మించబడిన కణాలు ఏంటి? చాలక నాడీ కణాలు. ఈ చాలక నాడీ కణాలు నశిస్తే మళ్ళీ ఏర్పడవు. వీటికి విభజన చెందే శక్తి లేదు. అందువల్లనే ఒకసారి ఈ నశించబడ్డాయంటే పోలియో వ్యాధికి దారితీస్తే పోలియో వంటి వ్యాధుల్లో వైరస్చే నశింపబడే కణాలు ఏంటి? చాలక నాడీ కణాలు. నెక్స్ట్, జ్ఞానాంగాల నుండి మెదడు లేక వెన్నుపాముకు వార్తలను తీసుకొని పోయే నాడులు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అభివాహి నాడులు. అభివాహి నాడులకే మరొక పేరు జ్ఞాన నాడులు అని కూడా అంటారు. ఇవి దేహంలోని వివిధ భాగాల నుండి ఏం చేస్తాయి? అంటే జ్ఞానాంగాల నుండి మెదడు లేక వెన్నుపాముకు వార్తలను తీసుకుపోయే నాడులను ఏమంటాం? అభివాహి నాడులు అంటాము. నెక్స్ట్, శరీరం వెలుపల జరిగే మార్పులకు అనుక్రియలను చూపేందుకు బహుకణ జీవులు ఏ వ్యవస్థను రూపొందించుకున్నాయి? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నాడీ వ్యవస్థ. జీవి శరీరానికి వెలుపల జరిగే మార్పులను వీటి ద్వారా గ్రహిస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ గ్రాహకాలు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ మాదిరిగా పనిచేయునది.
ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వెన్నుపాము. వెన్నుపాము కేవలం మెదడు నుండి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలకు పంపే మార్గమే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏది సైటాన్ యొక్క ప్రత్యేక లక్షణము? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నిస్సెల్లు కణికలు కలిగి ఉండటం. ఇతర నాడీ కణాల నుండి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందజేయనవి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ డెండ్రైట్లు. ఇతర నాడీ కణాల నుండి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందజేయనవి డెండ్రైట్లు. అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలో దేని ఆధీనంలో ఉంటాయి? అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలో దేని ఆధీనంలో ఉంటాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వెన్నుపాము. వెన్నుపాములో సమాచారాన్ని విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేసే కణాలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మధ్యస్థ నాడీ కణాలు. సమాచారాన్ని గ్రహించి ప్రచోదనాలను ఉత్పత్తి చేసే భాగము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గ్రాహకము. వెన్నుపాము నుండి సమాచారాన్ని గ్రహించి ప్రతిచర్యలను అమలు జరిపేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నిర్వాహకాంగం. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు. ఆన్సర్ 2%. అంటే మొత్తం బరువులో మెదడు దాదాపు 1400 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు ఎంత? 2% బరువు ఉన్నప్పటికీ శరీరం మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా పురుషుని యొక్క మెదడు బరువు 1375 గ్రాములు, స్త్రీ యొక్క మెదడు బరువు 1275 గ్రాములు. నెక్స్ట్, శరీరంలో కవిత్వం మొదలైన వాటిని ఆస్వాదించే సౌందర్యోపాసన శక్తిగల అంగము. ఆన్సర్స్ ఫస్ట్ ఆప్షన్ హృదయము.